బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాసుల్ని ఓ గ్యాంగ్ హడలెత్తిస్తోంది. పట్టపగలు రోడ్లపై దోపిడీలకు పాల్పడుతోంది. అందరూ చూస్తుండగానే కత్తులతో బెదిరించి ఉన్నదంతా దోచుకెళ్తోంది. బైక్పై తిరుగుతున్న ముగ్గురు వ్యక్తుల ముఠా పోలీసులకు సవాల్ విసురుతోంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు దోపిడీ గ్యాంగ్కు సంబంధించినవి. ఒకే రోజు 2 చోట్ల దోపిడీలకు పాల్పడింది. నిన్న జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో నడి రోడ్డుపై ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి బైక్తో పాటు నగదు దోచుకెళ్లిన ఈ గ్యాంగ్ పాత బస్తీలో ఇదే తరహా దోపిడీకి పాల్పడింది. పాత బస్తీలోని బహదూర్పుర ఎస్బీఐ బ్యాంకులో డబ్బు డ్రా చేసుకుని వెళ్తున్న వ్యక్తి నుంచి చోరీ చేసేందుకు దుండగులు ప్రయత్నించారు. పాత బస్తీ బహదూర్పుర ఎస్బీఐలో ఓ వ్యక్తి డబ్బు డ్రా చేసుకుని ఇంటికి బయలుదేరాడు. అతన్ని వెంబడించి డబ్బును ఎత్తుకెళ్లేందుకు విఫల యత్నం చేశారు. వీరిని జూబ్లీహిల్స్లో బైకర్పై దాడి చేసిన గబారీ గ్యాంగ్గా పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్లో చోరీకి పాల్పడ్డ దొంగలు, పాత బస్తీలోని బహదూర్పురాలో చోరీకి ప్రయత్నించిన దొంగలు ఒకటేనా? ఇక్కడ బైక్ను దొంగిలించిన తర్వాత పాత బస్తీలో చోరీకి ముందు బైక్కు నెంబర్ ప్లేట్ తొలగించారా? ముగ్గురు దొంగలు వేసుకున్న డ్రెస్సులు ఒకటేనా? అంటే విజువల్స్ను చూస్తే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జూబ్లీహిల్స్ చోరీకి పాల్పడిన దొంగల్లో మూడో వ్యక్తి వేసుకున్న బూట్లు, స్వెటర్, మెడలో తెల్లని కర్చీఫ్, స్కై బ్లూ జీన్స్ సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్నాయి. జూబ్లీహిల్స్లో చోరీ తర్వాత బహదూర్పురాలో చోరీకి ప్రయత్నించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చోరీ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈ ముగ్గురు సభ్యుల ముఠా ఎక్కడిదని భావిస్తున్నారు? పోలీసులు దీనికి ఏమైనా ఇప్పటివరకు ఎవరైనా అనుమానిస్తున్నారా? స్థానికులా లేకపోతే అంతర్రాష్ట్ర ముఠానా? ఏంటి లేటెస్ట్ అప్డేట్స్? రాజు, ఇంకా ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతోంది. అంటే తాజాగా నిన్నటి ఇన్సిడెంట్ మర్చిపోకముందే మళ్ళీ ప్రస్తుతం బహదూర్పుర ఎస్బీఐ బ్యాంక్ లో చోరీకి ఒక ముగ్గురు విఫలయత్నం చేయడం కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఆల్రెడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మనం చూస్తున్నాం, అంటే నిన్న పట్టపగలే, అంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది, ఇది కూడా నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగింది బహదూర్పుర. ఈ రెండు ఇన్సిడెంట్లు కూడా చూసినప్పుడు ముగ్గురు దాదాపు అదే పోలికలుగా, అంటే ఈ ఫుటేజ్ లో కనిపించిన దృశ్యాలను బట్టి చూస్తే వారు ముగ్గురు కూడా దాదాపు మొన్నటి ఇన్సిడెంట్ లో పాల్గొన్న వాళ్ళుగా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దాదాపు బీదర్కు సంబంధించిన ముఠాగా అయితే ప్రాథమికంగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మారణాయుధాలతో తిరుగుతూ ఈ విధంగా పట్టపగలే వీరు దోపిడీకి యత్నిస్తుండడం, అంటే ఈ ముఠాకు సంబంధించిన స్పెషాలిటీగా అంటే పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ మేము వీరికి సంబంధించి గాలి చర్యలు చేపట్టాం, ఆల్రెడీ ప్రత్యేక బృందాలు కూడా రంగంలో దిగాయని కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనా వరుస ఘటనలు నగరవాసులను మాత్రం ఆందోళన గురి చేస్తాయని చెప్పాలి రాజు. అయితే ఈ ముగ్గురు సభ్యుల ముఠా మాత్రమేనా, లేకపోతే ఇలాంటి గ్యాంగులు నగరంలో ఇంకా కొన్ని ఏమైనా తిరుగుతున్నట్టుగా సమాచారం ఉందా? రాజు, వరుసగా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో చెడ్డీ గ్యాంగ్ అని ఒక ప్రత్యేకమైన గ్యాంగ్ హైదరాబాద్ ముఖ్యంగా శివారు ప్రాంతాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతోంది. అటెంప్ట్ కూడా చేసిన దృశ్యాలు మనం ఈ మధ్యకాలం చూసాం. సేమ్ అలాంటి ముఠానే, అంటే ఒక దోపిడీకి సంబంధించిన ప్రత్యేక ముఠా ఇరానీ గ్యాంగ్ లాంటివి సిటీలో ఎంటర్ అయినట్టుగా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఈ దోపిడీకి పాల్పడే స్టైల్ అనేది ఒక ఓన్లీ ఇరానీకి సంబంధించిన గ్యాంగులకే అందులో ఒక ప్రత్యేకత ఉంది. వారు ఖచ్చితంగా ఇలాంటి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వారిపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా వీళ్ళు స్థానిక గ్యాంగ్ అయితే కాదు, ఖచ్చితంగా బయట నుండి వచ్చిన వారు అనేటువంటి అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తం చేస్తున్నారు రాజు.